ప్రోగ్రామ్ అన్నది మీకు ఈ డబ్బులు ఏదైతే ఇస్తున్నారో ఇది మీ విజ్ఞతకి వదిలేశారు. మీరు బంగారం తీసుకుంటారో లేకపోతే బ్యాంకుల అకౌంట్లలో వేసుకుంటారో చీటీలు కట్టుకుంటారో. అంతేకాదు మీకు ఆవులు కొనుక్కోండి, గొర్రెలు కొనుక్కోండి, మేకలు కొనుక్కోండి, షాపులు పెట్టుకోండి, అంటే కిరాణా షాపులు కావచ్చు, బట్టల అంగడి కావచ్చు, ఇవన్నీ పెట్టుకోడానికి పెద్ద పెద్ద కంపెనీలతో కూడా టైఅప్ అయింది. అంటే అమూల్ కానివ్వండి, మహేంద్ర కానివ్వండి, ఎజియో కానివ్వండి, హిందుస్థాన్ లీవర్ ఇట్లాంటి ఎన్నో కంపెనీలతో మాట్లాడి వాళ్ళ ద్వారా మీకు సహాయం అందజేస్తున్నారు. అంతేకాదు మీకు ఇప్పుడు డబ్బులు తక్కువ వచ్చింది అనుకోండి ఒక అంగడి పెట్టుకోవడానికి, దానికి కూడా మీరు బయటకు వెళ్ళి రుణాలు తెచ్చుకోవచ్చు. జగనన్న బ్యాంకుతో మాట్లాడి మీకు రుణాలు ఇప్పిస్తున్నారు. పథకంలో కానివ్వండి, లేకపోతే సచివాలయాల్లో కానివ్వండి, ఒక వాలంటీర్లు కానివ్వండి, ఇవన్నీ కూడా 50% రిజర్వేషన్ ఇచ్చారు. అంతేకాదు మీకు తెలిసే ఉంటుంది, మీ సచివాలయాల్లో ఒక ఉమెన్ పోలీస్ ఉంటారు, మహిళా పోలీసు ఉన్నారు కదమ్మా, మహిళా పోలీసుని నియమించారు. అలాగే దిశ మా కుటుంబానికి గూడేరు మండల ప్రెసిడెంట్ అయినటువంటి అధ్యక్షులైనటువంటి నారాయణ రెడ్డి అన్న గారికి, అలాగే గౌరవనీయురాలు నా కోడలు అశ్విని గారికి, డిప్యూటీసీ, అలాగే మండల కన్వీనర్ రామచంద్రారాయణ గారికి, జేసీఎస్ కన్వీనర్ దేవేంద్ర గారికి, మరి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నటువంటి మీ అందరి మనిషి, మీ అందరి వాడు, పోరాటాల యోధుడు, గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు విశ్వేశ్వరరెడ్డి గారికి, అలాగే గౌరవనీయులు పెద్దలు అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైలా నరసింహయ్య గారికి, రాష్ట్ర బెస్ట్ కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి రమణ గారికి, ఎంపీడీఓ గారికి, మరి ఇతర అధికారులకు, మరి వేదిక ఇతర మహిళా తల్లులందరికీ కూడా పేరుపేరున సర్పంచులు, ఎంపీటీసీలు, అలాగే యానిమేటర్స్, మహిళా సంఘాల అధ్యక్షులు, నాతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, మరి ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి అక్క చెల్లెమ్మలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. వేరే సార్ క్యాటికి పోయినాక వేరే నియోజకవర్గాలు పోతే మాట్లాడేకి ఏదైనా దొరుకుతాండ, ఈడ దొరికేది అట్లా లేదు. అంతే ఎంత అన్న విశ్వాన్న బాగా అందరికీ అంటే ఈ 10-15 సంవత్సరాల్లో బాగా తర్ఫీదు ఇచ్చి అంటే స్వతంత్రం ఇచ్చినాడు మాట్లాడేదానికి. స్టేజ్ ఇప్పుడు దేవేంద్ర అన్న, నిర్మలమ్మ అక్క, మరి చంద్రశేఖర్ అందరూ మాట్లాడినాక అశ్విని కూడా చాలా బాగా మాట్లాడింది. అందరూ నాకేం మిగల్సలే, మిగిలిందా ఏం మిగలలే, అంతా చెప్పేసి వాళ్ళే. కానీ నేను కూడా 2 మాటలు చెప్పాలి కదా, చెప్తా. ఈ రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 వరకు, అంతకుముందు కూడా ఉన్నాడు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మరి 2014లో చంద్రబాబు నాయుడు అక్క నీళ్ళ కూర్చోడాక 2014 ఎలక్షన్లప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చా, 2 ఏళ్ళు ఊపుకుంటూ వచ్చా, డ్వాక్రా రుణాలన్నీ మాఫీ అయినా. మీ బంగారు బ్యాంకుల్లో ఉండే బంగారు అంతా ఇంట్లోకి రావలేదు, డైరెక్ట్ మీ మెల్లేకి తెస్తాననే, ఇంటికో ఉద్యోగం అనే కాలే. మరి 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వాళ్ళను, ముఖ్యంగా అక్క చెల్లెమ్మలని ఎంతగా మోసం చేశారో మీకు అందరికీ తెలుసు. మీరు ఆయన చేసిన మోసం ఏదైతే ఉందో ఆ మోసాన్ని మన
ప్రియతమ ముఖ్యమంత్రి జగనన్న పాదయాత్రగా వచ్చినప్పుడు మన జిల్లాలో కూడా వచ్చినాడు. పాదయాత్రగా వచ్చినప్పుడు ఆయనతో పాటు నడిచి ఆయన చేతిలో చేసి ఆయన అడుగులో అడుగేసి మీ కష్టాలన్నీ కూడా చెప్పినారు. అన్నా జగనన్న అన్నావట చంద్రబాబు నాయుడు ఇట్లా మోసం చేసిపోయా, మా బంగారు తెస్తామనే మేము మా మొగులు బ్యాంకులో పంట వచ్చింది, శనక్కాయ పంట వచ్చింది, శనగల పంట వచ్చింది, అరటి పంట వచ్చింది, ఇడిపించుకొస్తామంటే మేము వద్దులా ఉన్నాడా మగోడు ఇడిపించుకొస్తారని చెప్పి మాకు బ్యాంకు నోటీసులు వచ్చా, బంగారు రాలే ఇంటికి, మా మొగులు తిట్టినారన్నా తిడతారన్నా. ఈ డ్వాక్రా సంఘాలు రుణాలు మాఫీ చేస్తాననే మాఫీ చేయలే. మహానేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, మీ నాయన ఉన్నప్పుడు మాకు పావలా వడ్డీ వస్తుండే, సున్నా వడ్డీ వస్తుండే. ఈ మహానుభావుడు దానికంతా గుండు సున్నా చుట్టన్నా ఏమీ ఇయ్యలేదు అని. మరి మీ బాధలన్నీ ఇన్ని జగన్ గారు, మన ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజే పాదయాత్రలో హామీ ఇచ్చారు. ఏమని 2019 మే వరకు మీకు ఎంతైతే గ్రూపుల్లో అప్పున్నారో దాన్ని 4 దఫాల్లో మీ అకౌంట్ లేకేసి మిమ్మల్ని అప్పు కట్టే బాధ నుంచి తీరుస్తానని చెప్పా. ఆ మాదిరి చేసినాడక్క, 4 దఫాల్లో ఇచ్చినాడా? మీ గ్రూపుల లెక్కలన్నీ తీరిపోయినాయా? తీరిపోయినాయి. మరి అంతేకాకుండా పాదయాత్రలో ఎక్క ఎట్ల వాళ్ళు అక్క ఎట్ల వాళ్ళు నడుచుకుంటూ వస్తాండ్రు, సన్నకు బక్క గుండ్రే. ఏమ్మా ఇంత నీ వయసు ఎంత అని అడిగినాడు అన్నయ్య జగనన్న. అడిగితే వాళ్ళు 45 సంవత్సరాలు 50 సంవత్సరాలు అని చెప్పినారు. అడిగిన వాళ్ళు ఎవరెవరు? గురువుళ్ళు, బోయళ్ళు, మంగళోళ్ళు, సాగులోళ్ళు, ఒడ్డోళ్ళు, కంసులోళ్ళు, దూదాకులోళ్ళు, ఎరికలోళ్ళు, మరి తాండా వాళ్ళు, హరిజనులు, ఇట్లా మహిళలు ఆడవాళ్ళంతా పోయి అన్న చేతిలో చేసి అడుగులో అడిగేసి నడుస్తా అంటే ఏమక్కయ్య ఇట్లా ఏమి ఎంత నీ వయసు అంటే 45 సంవత్సరాలు. మరి మా 60 సంవత్సరాలు మాత్రం కనపడుతున్నా కానీ అడిగినాడు. లేదు నాయనా మేము 10-12 ఏళ్ళ నుంచి కూలీ నాలిపోతాము, 12 ఏళ్ళకే మా వాళ్ళు చదువుకోలే, మా తాత మా నాయనలు ఇబ్బందులు, మేము కూలిపోతా అంటే 10 ఏళ్ళ నుంచి కూలిపోయి శనక్కాయలు బీగేకి, అరటికాయలు బీగేకి, శనగలు బీగేకి ఇట్లా పోతాము, పోయి ఇట్లా అయినా నాయన మా వయసు 45 సంవత్సరాలు 50 సంవత్సరాలే అని చెప్పి. మరి మీ బాధలన్నీ చూసా జగనన్న. చూసి ఏం చెప్పా? పెన్షన్ ఇద్దాంలే, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఆడోళ్ళు 45 సంవత్సరాలు నిండిన ఆడోళ్ళందరికీ పెన్షన్ ఇద్దాంలే అని అనుకొని చెప్తే ఈ తెలుగుదేశం వాళ్ళు తిట్టాలా వాళ్ళు నావట్లేదు, మీరే మీ భాషలో తిట్టండి మీరే. ఈ తెలుగుదేశం వాళ్ళు 45 ఏళ్ళు పెన్షన్ ఏమి, నీకు 45 ఏళ్ళు ఉంటాయి, నువ్వు పెన్షన్ తీసుకోవాలని హేళన చేసేది. 45 ఏళ్ళకి మీ పై ఆవులు కేశవు, కాలువ శ్రీనివాసులు ఇట్లా వాళ్ళు కూడా 45 సంవత్సరాలకి పెన్షనా అని హేళన చేసేది జగన్ గారిని. అప్పుడు ఒక ఆలోచన చేశా, వాళ్ళ నోర్లన్నీ మూయించాకి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలు ఎవరైతే ఉన్నారో 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు అంటే 60 సంవత్సరాల పైన ఎట్లా పెన్షన్ వస్తుంది కదా, ఈ మధ్యలో ఉండేవాళ్ళు అందరూ కురువలు బోయలు అందరికీ ఏం చెప్పా? సంవత్సరానికి 18,750, ఈ 5 సంవత్సరాల కాలంలో 75,000 రూపాయలు మీ అకౌంట్లో వేస్తానని వేసినాడు లేదా? మరి చేతులు ఎత్తానంతా వేసిన లేదు, డబ్బులు తీసుకున్నారు. మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఆడవాళ్ళందరికీ మహిళలందరికీ 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల్లో ఉండే వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చారు. మరి అలాగే బలిజలు కాపులు వాళ్ళకు కూడా ఈ 5 సంవత్సరాల్లో 75,000 రూపాయలు ఇచ్చా. అట్లే ఓబీసీలు అంటే కమ్మోళ్ళు, రెడ్లు, బాబునోళ్ళు, కోమటోళ్ళు వాళ్ళకు కూడా మరి ఈరోజు బనగానపల్లిలో మళ్ళీ ఇస్తానడా 15,000 సంవత్సరానికి. ఈ 5 సంవత్సరాల్లో 45 రూపాయలు వాళ్ళకు కూడా ఇచ్చా. అంటే ఆడోళ్ళు అంటే జగనన్నకు అంత అభిమానం, అంత ప్రేమ మీరంటే. ఎందుకంటే ఇంటికి దీపం ఇల్లాలే, ఇండ్లు బాగుపడాలన్నా చెడిపోవాలన్నా ఆడపడుచులే. ఆ ఇల్లు
వృద్ధిలోకి వచ్చిందంటే కారణం మీరే. నేను మగోళ్ళు ఎంత చెప్పినా కానీ ఈయనల్లా జగనన్న మీరు చెప్తే వినేది. అందుకనే ఏం చేశా, ఈ రాష్ట్రంలో 33 లక్షల మంది అక్క చెల్లెమ్మలకి ఇంటి పట్టాలు ఇచ్చినాడు, ఇల్లు ఇచ్చినాడు. ఆ ఇల్లు పట్టా ఎంత ఖరీదు తెలిసినా ఒక సెంటు ఈరోజు 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు కూడా ఉంది. అది కూడా తెలుగుదేశం మాదిరి కాదు. మీరు 10 సంవత్సరాల తర్వాత దాన్ని ఏమన్నా అవసరం వస్తే అమ్ముకునేదానికి కూడా చేశారు. దానికి మళ్ళా ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కోర్టుకు పోయారు. ఎందుకంటే ఇప్పటికే ఇన్ని పథకాలు ఇస్తానన్నాడు జగన్. వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయుత, జగనన్న అమ్మఒడి, తోడు చేదోడు, ఇట్లా ఇన్ని పథకాలు ఇస్తాడు. ఇంకా ఇల్లు కూడా ఇస్తే ఒకరు కూడా మా పక్కన చూడరు, మేము పోతే తుపుక్కలు మూసారని భయపడి ఆ ఇల్లు రాకోకుండా కోర్టుకు పోయా చంద్రబాబు నాయుడు. అయినా ఈరోజు దాదాపు ఈ రాష్ట్రంలో 22 లక్షల ఇల్లు నిర్మాణంలో ఉన్నాయంటే దానికి కారణం మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీపై ఉంచిన నమ్మకం, అభిమానం.